ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు గుర్తొచ్చారని చెప్పారు కదండి. ఆ కార్యకర్తల మీటింగ్‌కి మా బామ్మ లపాకి బామ్మ గారు కూడా కార్యకర్తల మీటింగ్‌కి వెళ్ళారండి. ఆ! ఆ మీటింగ్‌లో ఆవిడ మాట్లాడింది. ఏం మాట్లాడిందో ఒకసారి మీరు కూడా వినాల్సిందే. చాలా బాగా జరిగినట్టుంది సార్ ఓయమ్మో! బామ్మ తెగ నవ్వేత్తందండి. ఏం జరిగిందో గాని మరక్కడ. చెప్తుంటే మీరు చాలా సంతోషపడ్డారు. ఎంత హ్యాపీగా అయిపోయామంటే మా అందరికి ఓ కొత్త ఆక్సిజన్ ఎక్కించినట్టు ఆయన మాకు నిజంగానే ప్రతి ఒక్కళ్ళకి మాకు ఇంత వయసు వచ్చినా కూడా రక్తం ఉత్సాహంగా ఉరకలేసేంత బాగుంది మీకు రక్తం ఉరకలేసిందంటే ఎవడికో మూడిందని అర్థం. నాయమ్మే. ముఖ్యమంత్రి గారి స్పీచ్ ఈరోజు ఆ! వాస్తవం కూడా ఆయన ఏం చేశారో అదే చెప్పారు, ఏం చెప్పారో అదే చేస్తున్నారు. అందువల్ల రైటర్ మా బామ్మ. ఎందుకంటే బాగా రాస్తది. డైలాగ్స్ బాగా రాస్తది. అయితే బామ్మ ఒక విషయంలో ఫీల్ అయిందటండి. నాకు కొంతమంది శ్రేయోభిలాషులు చెప్పారు. బామ్మ అక్కడ ఉండగానే జగనన్న వాళ్ళ వీళ్ళలో 2 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు అని ఏదో అంటున్నాడట. అంటుంటే బామ్మ బాధపడిందట. బాబు జగన్ బాబు ఈ మాట మాట్లాడకుండా ఉంటే బాగుండు. అత్తమాటు 2 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు అంటా ఉంటే అందరూ ఇక్కడ మీటింగ్‌లోకి వచ్చిన వాళ్ళు అందరూ నా వంకే చూస్తున్నారు. నేను ఎలా ఫీల్ అవుతున్నాను, బాధపడుతున్నానా, ఆనందపడుతున్నానా అని నా వంకే చూస్తున్నారు అందరూని. బాబు ఆ మాట మాట్లాడకుండా ఉంటే బాగుండు. ఇక్కడ చాలామంది ఉన్నారు అలాంటోళ్ళు. వాళ్ళందరికీ తగిలేస్తుంది అని చెప్పి బామ్మ ఎవరి దగ్గర ఫీల్ అయిందటండి. శ్రేయోభిలాషుల దగ్గర. వాళ్ళు నాతో కూడా చెప్పారు. వల్ల అట్లా విశ్వసనీయత కలిగినటువంటి పరిపాలన ముఖ్యమంత్రి, తర్వాత ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చేటువంటిది గతంలో ఇప్పుడు ఎన్టీఆర్, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు మంచి పనులు చేశారు, చెప్పినవి చేశారు, చెప్పకుండానే చేశారు. కానీ వాళ్ళిద్దరికంటే కూడా ఇంకా ముందుకెళ్ళి అనేక పథకాలు తీసుకొచ్చారు. ఎన్టీఆర్ గారి కన్నా కూడా చాలా గొప్ప పథకాలు తీసుకొచ్చారు జగన్ గారు. 38 కేసులు, 16 నెలలు జైలు, మొత్తం దేశవ్యాప్తంగా పేరు మా అన్నకి. ఇది అక్రమస్తుల విషయంలో ఎన్టీఆర్ గారి మీద నాకు తెలిసి ఎక్కడ ఒక అక్రమస్తు కేసు కూడా ఉండదు. మహా నిజాయితీపరుడు. పేద ప్రజలకు 2 రూపాయల బియ్యం తీసుకొచ్చిన మహానుభావుడు. మద్యపాన నిషేధం చేసిన మహానుభావుడు. ఇక్కడ జగన్ రెడ్డి గారేమో మద్యం అమ్ముకుంటున్న మహానుభావుడు. మద్యపానం నిషేధం చేసినోడు ఎక్కడ, మద్యం అమ్ముకునేవాడు ఎక్కడ? నక్కకి నాగలోకం అనుకున్నంత తేడా కదా జగన్ గారికి ఎన్టీఆర్ గారికి. ఎందుకని ఈయన బాగా చేసాడు అంటుంది. ఎందుకంటే ఈవిడికి సాంస్కృతిక కళల శాఖ, నాదిరిదిన్న శాఖ ఇది ఇచ్చాడు. అందుకని భర్త కన్నా కూడా ఎక్కువట. నాయమ్మే. ఎన్ని అసలు ఆ పథకాల లిస్టు కూడా మాకు గుర్తులేనంతగా అయిపోయింది. ఇప్పుడు ఏదో 1, 2 చేస్తే గుర్తుంటాయి. అక్కర్లేదు బామ్మ, నీకు ఆ పథకాలు గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. 30 రూపాయల పథకం, 35 రూపాయల పథకం, 40 రూపాయల పథకం అంతే. జగనన్న ఏ పేర్లతోనే ఉన్నాయి. నువ్వు రోజులు చూసుకుంటే అది అయితే 30 రూపాయలు అవుతుంది, లేదా 35, లేదా 40 అంతే. ఇప్పుడు జగనన్న కూడా అందరింటికి వెళ్ళి నేను చేసిన మంచి మీ ఇంటికి వస్తే అంటే 30, 35, 40 మీ ఇంటికి వస్తే నాకు ఓటేయండి అంటున్నాడు. 30 రూపాయలకి 40 రూపాయలకి అమ్ముడిపోయే వాళ్ళు ఎవరున్నారు బామ్మ ఈ రాష్ట్రంలో? మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. బండ గుర్తు ఇది. పేర్లు అన్నీ అయితే వైఎస్ఆర్ జగనన్న, వైఎస్ఆర్ జగనన్న అని పొలవమని ఉంటాయి. కానీ ప్రజల ఇంటికి వెళ్ళేది మాత్రం 30, 35, 40 సింపుల్. ఈ 3 పథకాలు. కానీ లెక్కగా మించి చేస్తే గుర్తు కూడా ఉండవు కదా. అన్ని పథకాలు ఈ రోజు అంత ధైర్యంగా జనం దగ్గరికి వెళ్ళి మేము చేసామంటేనే మీరు ఓటు వేయండి అని చెప్పగలిగిన గట్స్. కరెక్ట్. ఆ మాట ఆయన అడుగుతున్నాడు. నేను 30 రూపాయలు ఇచ్చానంటే నాకు ఓటేయండి అంటున్నాడు. మరి 30 రూపాయలు ముష్టిగా ఆశపడి ఓటు వేసేవాళ్ళు, ఆ 30 రూపాయలకి ఓటు అమ్ముకునేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో 2024లో తెలిసిపోతుంది బామ్మ. ఏ లీడర్ అయినా గతంలో మాట్లాడారా? లేదు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడగలిగారంటే ఎంత ఆత్మవిశ్వాసం, ఆ ప్రజల మీద ఎంత నమ్మకం చూడండి. చెప్పండి, ఎన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు ఎవరు ఏమీ చేయలేరని చెప్పారు. ఎవరైతే నందమూరి తారక రామారావు కూడాను. బామ్మ అది పార్టీ కండువా. అది పార్టీ కండువా ముక్కు చేతకూడదు. ముక్కు ముఖం ఎక్కడ పడతాడు తుడిసేసుకోకూడదు. పార్టీ కండువాకి కొంచెం వాల్యూ బామ్మ. నువ్వు ఎలాగ మనుషులకి ఇవ్వో, నీ సొంతోళ్ళకే ఇవ్వో, ఇక జగన్ రెడ్డికి ఏమిస్తావు, అతని పార్టీకి ఏమిస్తావు, అతని కండువాకి ఏమిస్తావు? పార్టీ ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు గుర్తొచ్చారని చెప్పాను కదండి. ఆ కార్యకర్తల మీటింగ్కి మా బామ్మ లపాకి బామ్మ గారు కూడా కార్యకర్తల మీటింగ్కి వెళ్ళారండి. ఆ మీటింగ్లో ఆవిడ మాట్లాడింది. ఏం మాట్లాడిందో ఒకసారి మీరు కూడా వినాల్సిందే. చాలా బాగా జరిగినట్టుంది సార్ ఓయమ్మో! బామ్మ తెగ నవ్వేస్తుందండి. ఏం జరిగిందో కానీ మరి అక్కడ. చెప్తుంటే మీరు చాలా సంతోషపడ్డారు. ఎంత హ్యాపీగా అయిపోయామంటే మా అందరికి ఓ కొత్త ఆక్సిజన్ ఎక్కించినట్టు ఆయన మాకు నిజంగానే ప్రతి ఒక్కళ్ళకి మాకు ఇంత వయసు వచ్చినా కూడా రక్తం ఉత్సాహంగా ఉరకలేసేంత బాగుంది. మీకు రక్తం ఉరకలేసిందంటే ఎవడికో మూడిందని అర్థం.
నాయమ్మే. ముఖ్యమంత్రి గారి స్పీచ్ ఈరోజు ఆ, వాస్తవం కూడా ఆయన ఏం చేశారో అదే చెప్పారు, ఏం చెప్పారో అదే చేస్తున్నారు. అందువల్ల రైటర్ మా బామ్మ, ఎందుకంటే బాగా రాస్తుంది, డైలాగ్స్ బాగా రాస్తుంది. అయితే బామ్మ ఒక విషయంలో ఫీల్ అయిందటండి. నాకు కొంతమంది శ్రేయభిలాషులు చెప్పారు. బామ్మ అక్కడ ఉండగానే జగనన్న వాళ్ళ వీళ్ళు 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అని ఏదో అంటున్నాడట. అంటుంటే బామ్మ బాధపడిందట. బాబు జగన్ బాబు ఈ మాట మాట్లాడకుండా ఉంటే బాగుండు, అత్తమాటు 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అంటూ ఉంటే అందరూ ఇక్కడ మీటింగ్లోకి వచ్చిన వాళ్ళు అందరూ నా వంకే చూస్తున్నారు, నేను ఎలా ఫీల్ అవుతున్నాను, బాధపడుతున్నానా ఆనందపడుతున్నానా అని నా వంకే చూస్తున్నారు అందరూని. బాబు ఆ మాట మాట్లాడకుండా ఉంటే బాగుండు, ఇక్కడ చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు, వాళ్ళందరికీ తగిలేస్తుంది అని చెప్పి బామ్మ ఎవరి దగ్గర ఫీల్ అయిందటండి, శ్రేయభిలాషుల దగ్గర. వాళ్ళు నాతో కూడా చెప్పారు. వల్ల అట్లా విశ్వసనీయత కలిగినటువంటి పరిపాలన ముఖ్యమంత్రి, తర్వాత ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చేటువంటిది గతంలో ఇప్పుడు ఎన్టీఆర్ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు మంచి పనులు చేశారు, చెప్పినవి చేశారు, చెప్పకుండానే చేశారు. కానీ వాళ్ళిద్దరికంటే కూడా ఇంకా ముందుకెళ్ళి అనేక పథకాలు తీసుకొచ్చారు. ఎన్టీఆర్ గారి కన్నా కూడా చాలా గొప్ప పథకాలు తీసుకొచ్చారు జగన్ గారు. 38 కేసులు, 16 నెలలు జైలు, మొత్తం దేశవ్యాప్తంగా పేరు మా అన్నకి. ఇది అక్రమస్తుల విషయంలో ఎన్టీఆర్ గారి మీద నాకు తెలిసి ఎక్కడ ఒక అక్రమస్తు కేసు కూడా ఉండదు. మహా నిజాయితీపరుడు, పేద ప్రజలకు 2 రూపాయల బియ్యం తీసుకొచ్చిన మహానుభావుడు, మద్యపాన నిషేధం చేసిన మహానుభావుడు. ఇక్కడ జగన్ రెడ్డి గారేమో మద్యం అమ్ముకుంటున్న మహానుభావుడు. మద్యపానం నిషేధం చేసినోడు ఎక్కడ, మద్యం అమ్ముకునేవాడు ఎక్కడ? నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా కదా జగన్ గారికి ఎన్టీఆర్ గారికి. ఎందుకని ఈయన బాగా చేశాడు అంటుంది, ఎందుకంటే ఈవిడికి సాంస్కృతిక కళల శాఖ, నాదిరిదిన్న శాఖ ఇది ఇచ్చాడు. అందుకని భర్త కన్నా కూడా ఎక్కువట నాయమ్మే. ఎన్ని అసలు ఆ పథకాల లిస్టు కూడా మాకు గుర్తులేనంతగా అయిపోయింది. ఇప్పుడు ఏదో 1, 2 చేస్తే గుర్తుంటాయి. అక్కర్లేదు బామ్మ, నీకు ఆ పథకాలు గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. 30 రూపాయల పథకం, 35 రూపాయల పథకం, 40 రూపాయల పథకం, అంతే. జగన్ అన్న ఏ పేర్లతోనే ఉన్నాయి, నువ్వు రోజుగా చూసుకుంటే అది అయితే 30 రూపాయలు అవుతుంది, లేదా 35 లేదా 40, అంతే. ఇప్పుడు జగన్ అన్న కూడా అందరింటికి వెళ్ళి నేను చేసిన మంచి మీ ఇంటికి వస్తే అంటే 30, 35, 40 మీ ఇంటికి వస్తే నాకు ఓటేయండి అంటున్నాడు. 30 రూపాయలకి 40 రూపాయలకి అమ్ముడిపోయే వాళ్ళు ఎవరున్నారు బామ్మ ఈ రాష్ట్రంలో? నువ్వు సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు, బండ గుర్తు ఇది. పేర్లన్నీ అయితే వైఎస్ఆర్ జగనన్న, వైఎస్ఆర్ జగనన్న అని పొలవమని ఉంటాయి, కానీ ప్రజల ఇంటికి వెళ్ళేది మాత్రం 30, 35, 40 సింపుల్. ఈ 3 పథకాలు. కానీ లెక్కగా మించి చేస్తే గుర్తు కూడా ఉండవు కదా. అన్ని పథకాలు ఈరోజు అంత ధైర్యంగా జనం దగ్గరికి వెళ్ళి మేము చేసామంటేనే మీరు ఓటు వేయండి అని చెప్పగలిగిన గట్స్. కరెక్ట్, ఆ మాట ఆయన అడుగుతున్నాడు. నేను 30 రూపాయలు ఇచ్చానంటే నాకు ఓటేయండి అంటున్నాడు. మరి 30 రూపాయలు ముష్టిగా ఆశపడి ఓటేసేవాళ్ళు, ఆ 30 రూపాయలకి ఓటు అమ్ముకునేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో 2024లో తెలిసిపోద్ది బామ్మ. ఏ లీడర్ అయినా గతంలో మాట్లాడారా? లేదు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడగలిగారంటే ఎంత ఆత్మవిశ్వాసం, ఆ ప్రజల మీద ఎంత నమ్మకం చూడండి. కానీ చెప్పండి, ఎన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు ఎవరు ఏమీ చేయలేరని చెప్పారు. ఎవరైతే నందమూరి తారక రామారావు కూడాను. బామ్మ అది పార్టీ కండువా, అది పార్టీ కండువా ముక్కు చేతకూడదు, ముక్కు ముఖం ఎక్కడ పడతాడు తుడిసేసుకోకూడదు. పార్టీ కండువాకి కొంచెం వాల్యూ ఇవ్వమ్మా. నువ్వు ఎలాగో మనుషులకి ఇవ్వో, నీ సొంతోళ్ళకే ఇవ్వో. ఇక జగన్ రెడ్డికి ఏమిస్తావు, అతని పార్టీకి ఏమిస్తావు, అతని కండువాకి ఏమిస్తావు? పార్టీ కండువా ముక్కు చేయొద్దు.